అంత డబ్బంటే ఇప్పుడు సర్దుబాటు చేయడం కష్టమవుతుంది. అది చెప్తే నా మాట వినిపించుకోవట్లేదు. వేద చెప్తున్నా వినడం లేదు. అవసరమైతే వేద చదువు కోసం లలిత ఇంటిని తాకట్టు పెడదామంటుంది. వేద చదువు కోసం లలిత ఇల్లు తాకట్టు పెడదాం అంటోందా? నీ కొడుక్కి వ్యాపారం పెట్టించడం కోసం అన్నపూర్ణ తన ఇంటిని తాకట్టు పెట్టినప్పుడు నా కూతురు చదువు కోసం నాకున్న ఇంటిని ఎందుకు తాకట్టు పెట్టకూడదని వాదిస్తోంది. కానీ విష్ణుతో హోటల్ బిజినెస్ పెట్టించడానికి ఆ ఇల్లు కూడా మీరు తాకట్టు పెట్టారు కదండి. అంతే కదా నా బాధ. ఇప్పుడు తనకేం చెప్పాలో నాకు తెలియట్లేదు. వేదని లలిత అనుకున్న కాలేజీలో జాయిన్ చేయడానికి 25 లక్షలు అవుతుంది. ఇప్పుడు ఎలా తేవాలో నాకు అర్థం కావట్లేదన్న పూర్ణ. నేను భయపడ్డట్టే జరిగింది కదండి. అందుకే లలిత ఇల్లు తాకట్టు పెట్టేటప్పుడు ముందుగా నాతో ఒక్క మాట చెప్పున్నా సరిపోయేది. అప్పుడు మీరు చెప్పలేదు. తర్వాత నేనే వెళ్ళి చెప్దాం అనుకుంటే వేద చెప్పనివ్వలేదు.